ఏకైక సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి ఖాళీ సమాధి. ఎందుకయ్యా ఆ సమాధికి ఖాళీ సమాధి అని పేరు పెట్టారు అంటే, మానవుల కొరకు, మానవుల చర్మ పాపము కర్మ పాపము చేయటానికే 2026 సంవత్సరాల కిందట ఆయన పుణ్యదాన బలియాగం జరిగించాడు. 2 చేతులకి 2 మేకులు, కాలుకి 1 మేకు, తలకి ముళ్ళుగెలటం, పక్కన బలిపోవటం, మానవుల కొరకు చెడుపై నెగిసిన దేవుడు యేసుక్రీస్తుని ఆ భక్తుడికి తెలియజేశాడు. ఆ భక్తుడు ఈ రీతిగా మొదలుపెట్టారు: అయ్యా, నేను తల్లి గర్భంలోనే పాపంలోనే పుట్టాను, పాపంలోనే జీవిస్తున్నాను, పాపంలోనే చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఆ భక్తుడు అడిగితే ఆ భక్తుడికి ఒక రూపం తెలియజేస్తాడు. మానవుడు పాపంతో చనిపోవటానికి వీల్లేదు. మానవుడు పరిశుద్ధంగా బతకటానికే దేవుడు సృష్టించాడు. పరిశుద్ధంగా జీవించటానికే, నీతిగా బతకటానికే దేవుడు సృష్టించాడని ఆ భక్తుడికి తెలియజేస్తున్నప్పుడు, ఆ భక్తుడు యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టారని, పుణ్యదాన బలియాగం జరిగించాడని తెలుసుకొని యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. హృదయం వ్యాధితో నిండిన కపటమైన కేంద్రం. ఆ కపటమైన కేంద్రం నుంచి విడిపింపబడాలి అంటే పాపం నేను దేవుడిని తెలుసుకోవాలి, పాపం నేను పరిశుద్ధుని తెలుసుకోవాలి. దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, మీ బిడ్డల్ని, మీ వ్యాపారాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ కుటుంబాలు, మీ వ్యాపారాలను దీవించును గాక.